హలో ఫ్రెండ్స్, 6th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సహస్ర వాళ్ళందరూ కూడా అలా కారులో వచ్చేస్తూ ఉంటే ఇక అప్పుడే స్పీడ్గా సహస్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే కారు ముందుకి సోదమ్మ వచ్చి ఆగుతుంది. సహస్ర అందరూ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో ఇలా ముందుకు పడతారు. కారులో నుంచి దిగి సహస్ర ఆ సోదమ్మని కోపంగా తిట్టేస్తూ ఉంటుంది. ఏంటి నీకు రోడ్డు మీద కారు వస్తుంటే పక్కకి జరిగి నడవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అందరూ కారులో నుంచి దిగి వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ సోదమ్మ ఇలా చెప్తూ ఉంటుంది, నువ్వు పెళ్ళి జరగబోతుందని ఇంకా కొండన్ని ఆశలు పెట్టుకొని ఎగిసి పెడుతున్నావు. అవి ఆశలు అడియాసల్లాగే మిగిలిపోతాయి. నువ్వు ఎన్నో కలలు కంటున్నావు, కానీ ఆ కలలన్నీ కాగితాల మీద రాసుకునే కవితల్లాగే మిగిలిపోయేలాగా ఉన్నాయి అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది. ఇంకా నువ్వు అనుకుంటున్నది ఒకటి, దైవం తలుస్తున్నది ఇంకొకటి అని అంటూ ఇలా చెప్తూ ఉంటే ఇక్కడ విహారీ అలాగే లక్ష్మి ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ అయిపోయిన తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు పూజ కంప్లీట్ చేశాక లక్ష్మి విహారీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటే విహారీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక్కడ సోదమ్మ సహస్రతో చెప్తూ ఉంటుంది, నువ్వు అనుకుంటున్నది ఊహించుకుంటున్నది ఒకటి, కానీ అక్కడ దైవం తలుస్తున్నది మరొకటి. అందుకే చెప్తున్నాను, నువ్వు ఆశలన్నీ అడియాసలు చేసుకోబోతున్నావు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పద్మాక్షి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా కూతురు గురించే కదా నువ్వు చెప్తున్నావు అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే నేను జరగబోయేది మాత్రమే చెప్తున్నాను అని అంటూ ఉంటే యమున అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక్కడ విహారీ లక్ష్మి చేత మంచిగా పూజ జరిపిస్తారు. లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న. ఇంతటితో 6th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.